Welcome to Neat Masti. Myself, a second year MBBS student from KMC. Let's come to the video. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకి బోత్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ వచ్చింది. ఈ కౌన్సిలింగ్ ఎవరు అప్లై చేయాలంటే ఎవరైతే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ఫ్రీ సీట్స్ మరియు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ కోసం ట్రై చేస్తున్న స్టూడెంట్స్ అందరూ అప్లై చేయాలి. ఇది మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, మీరు క్యాప్ కానీ పిఎంసీ కానీ ఏ పీడబ్ల్యూడీ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఈ యొక్క కౌన్సిలింగ్కి అప్లై చేస్తేనే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 9/8/2024 నుంచి 16/8/2024 ఇది మనకి లాస్ట్ డేట్. కానీ ఇది లేట్ ఫీతో అంటే 20,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టి మీరు 19th వరకు మీరు అప్లై చేయవచ్చు. మీరు 16th లోపల మీరు అప్లై చేసుకుంటే మీకు 2,000 ఆర్ 3,000 మధ్యలోనే ఉంటుంది ఫీ. అదే మీరు ఆఫ్టర్ 16th బిట్వీన్ 19th చేసుకుంటే 20,000 అబోవ్ ఉంటుంది. ఎంత ఫీ అనేది కూడా ప్రతి కేటగిరీకి చూపిస్తాను. అలాగే ఇప్పుడు లోకాలిటీ కూడా కొన్ని రూల్స్ మారాయి, దాని గురించి కూడా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ ఇయర్ ఒక న్యూ వెబ్సైట్ కూడా డిజైన్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్ మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క టెక్నికల్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఈ యొక్క కౌన్సిలింగ్ రూల్స్ గురించి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్లీ ఈ యొక్క కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉన్న సీట్స్ అంటే ఈ యొక్క ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ అంటే ప్రతి కాలేజీలో 50% సీట్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో అంటే ఇప్పుడు ప్రీవియస్ 2023లో వచ్చిన కాలేజెస్లో అయితే 50% సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి, 50% గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అవి కాకుండా ఓల్డ్ కాలేజెస్లో అయితే అన్ని ఫ్రీ సీట్సే గవర్నమెంట్ కాలేజెస్లో. ఫస్ట్లీ ఈ స్టేట్ కోటా విషయానికి వచ్చినట్లయితే స్టేట్ కోటాలో కొన్ని రూల్స్ మారాయి ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి. దాని గురించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ రౌండ్ 2 తర్వాత రౌండ్ 3 కూడా అప్గ్రేడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఇయర్ అంటే 2024 స్టూడెంట్స్ కొంచెం లక్కీ, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లో అయితే రౌండ్ 2 తర్వాత రౌండ్ 3కి అప్గ్రేడేషన్ లేదు. ఇయర్ అయితే రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఉంది. ఇది కొంచెం బెస్ట్ ఈ యొక్క కౌన్సిలింగ్ రూల్స్లో. ఇంకొకటి వన్ టైం వెబ్ ఆప్షన్సే ప్రీవియస్ ఇయర్ లెక్కనే. ఒకవేళ మీరు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు బీడీఎస్ జాయిన్ అయ్యి మళ్ళీ నీట్ రాసి అలా అనుకునే స్టూడెంట్స్, ఒకవేళ మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ అయితే 3,54,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదే మీరు బీడీఎస్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూషన్ అయితే 1,18,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది డిస్కంటిన్యూషన్ ఫీ. నెక్స్ట్ ఇది ప్రీవియస్గా ఈ యొక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 3 రీజియన్స్కి ఈక్వల్ సీట్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఈ ఇయర్ ఈ యొక్క ఇది ఓయూ రీజన్కి సప్లిమెంట్ చేసి ఈ యొక్క 36% సీట్స్ బోత్ ఎస్వియు అండ్ ఏయూ స్టూడెంట్స్కి మెరిట్ ఆర్డర్లో ఫిలప్ చేస్తామని చెప్పారు. ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్గానే పెట్టారు. కానీ అది ఏయూ అండ్ ఎస్వియూకి ప్రీవియస్ ఇయర్గా ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఈ యొక్క 30% సీట్స్ హోల్ అంటే బోత్ ఎస్వియు అండ్ ఏయూ స్టూడెంట్స్ని ఒక మెరిట్ ఆర్డర్లో ఫిలప్ చేస్తామని చెప్పారు. ఇది ఇంకా స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్గానే ఉంది. మనం ప్రీవియస్గా అయితే అది ఏయూకి ఏమైనా వెళ్తుందేమో అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఫీజెస్ విషయానికి వచ్చినట్లయితే కేటగిరీ ఏ 15,000 రూపీస్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ 12 lakhs అండ్ ఎన్ఆర్ఐ కోటా 20 lakhs. ఇది గవర్నమెంట్ కాలేజెస్లో. పద్మావతి మెడికల్ కాలేజ్ 60,000 రూపీస్, డెంటల్ కాలేజ్ 9,000 రూపీస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో. నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్లో అయితే 16,500 రూపీస్, కానీ ఇది అరౌండ్ 1.5 వరకు తీసుకుంటున్నారు. బీ క్యాట్ అయితే 13,20,000 అండ్ సి క్యాట్ అయితే 39,60,000. ఇది మనకున్న ఇన్ఫ్లో ప్రకారంగా వీళ్ళు ఇచ్చిన పరంగా చూస్తే. ఇది లొకాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తా, మీరు 6th నుంచి 12th వరకు ఏపీలో చదివి ఉంటే మీకు నో అబ్జెక్షన్, మీరు ఆటోమేటిక్గా లోకల్ అవుతారు. ఇక్కడ మేము 6th నుంచి 10th ఎస్వియూలో చదివాము, 11th అండ్ 12th ఏయూలో చదివామనే స్టూడెంట్స్ ఉంటారు. మీరైతే ఎస్వియూకి లోకల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు 7 yearsలో 7/4 ప్రీవియస్ రూల్నే వీళ్ళు ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. సేమ్ అదే ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు 1 to 10 ఏపీ చదివి ఉంటారు, కానీ 11th అండ్ 12th టీఎస్లో చదివి ఉంటారు. వీరికి లొకాలిటీ ఇవ్వట్లేదు. వీరికి నాన్ లోకల్ 15% సీట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కొంచెం ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ ఉంటారో ఇలా కూడా చాలామంది హైదరాబాద్లో కాలేజెస్ బాగున్నాయని అక్కడ వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది కాంటాక్ట్ అయ్యారు బ్రో,
ఈ రూల్ గురించి. ఇది కూడా తెలంగాణలో లెక్కనే ఉంది, కానీ తెలంగాణలో అయితే నాన్ లోకల్ సీట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే ఏపీలో వచ్చి చదువుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ 15% అయినా ఇస్తున్నారు ఈ యొక్క నాన్ లోకల్ సీట్స్, కొంచెం బెటరే. ఇంకా స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వారి పేరెంట్స్కి ఈ యొక్క 10 years వరకు ఈ యొక్క ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కూడా మీకు 15% నాన్ లోకల్ కోటాలో మీకు సీట్స్ ఇస్తారు. 15% అంటే మీ పేరెంట్స్ ఒకవేళ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే మీకు కూడా ఇస్తారు. ఇది మనకున్న ఇన్ఫో ప్రకారం. నెక్స్ట్ ఈ లొకాలిటీ రూల్స్, నాన్ లోకల్ కోటా గురించి కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటాయి. ఈ నాన్ లోకల్ కోటా సీట్స్లో మీరు ఎవరైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, రెసిడెన్సీ సర్టిఫికేట్ మీ పేరెంట్స్ ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, అనెక్జర్లో ఉంది, చివరిలో చూపిస్తాను, అది దాంతో సైన్ పెట్టించి చూపించాల్సి ఉంటుంది. ఇంకొక ఈ మనకి రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. మెయిన్లీ ఇక్కడ చూస్తే ప్రీవియస్ ఎకనామికల్లీ వీకర్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% సీట్స్ బోత్ ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సీట్స్, అంటే ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో ఈ యొక్క 10% సీట్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. దీని వలన అదర్ కేటగిరీస్లో కూడా కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ పడబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా క్యాప్ ఇవన్నీ మీకు తెలిసిందే, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యాప్ కోటా, ఎన్సీసీ కోటా అండ్ స్పోర్ట్స్, పీడబ్ల్యూడి, ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది ఎంత అంటే ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే 2950 అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 2360. అదే మీరు ఒకవేళ లేట్ పేమెంట్ స్టూడెంట్స్ అయితే మీరు ఎవరైతే తర్వాత చేసుకుంటారో మీకైతే ఒక 20,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవేవి మ్యాండేటరీ అంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నీట్ యూజీ కార్డు, బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాండేటరీ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక అంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు స్టేట్ నుంచి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కాలేజెస్ అయితే న్యూ కాలేజెస్ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఓన్లీ ప్రీవియస్దే మెన్షన్ చేశారు. ఈ యొక్క న్యూ కాలేజెస్ అయితే ఏమైనా ఇంకా పర్మిషన్ రానట్లే ఉంది, వస్తే యాడ్ చేస్తారు. ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత. ఇవి మనకి కాలేజెస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు మీ సేవలో అదే సచివాలయంలో ఉన్నదైనా అప్లోడ్ చేయొచ్చు, మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఇది మీరు అనెక్జర్ తీసుకొని మీరు ఈ యొక్క ఎంఆర్ఓ ద్వారా సంతకం పెట్టేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఈ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కౌన్సిలింగ్ రిలేటెడ్ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ నీట్ కౌన్సిలింగ్.